అయితే రామారావు గారు ఇది మనము ఎన్నిసార్లు చర్చించుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ చర్చించుకోవాల్సిన విషయం. చాలామంది ప్రేక్షకులు ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటంటే మ్యారేజియల్ డిస్ప్యూట్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. కుటుంబంలో ఎక్కువగా ఎదురయ్యే తగాదాలు ఏవై ఉండొచ్చు అంటారు రామారావు గారు? అంటే ఈ మధ్యలో అంటే భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ గా ఉండడము, అంటే ఎక్కువ సమయము ఒకరికొకరు ఇచ్చుకోలేకపోవడము, పూర్తి స్థాయిలో అంటే విభిన్నమైన దృక్కోణాలు కలిగి ఉండడము, కంపాటబిలిటీ అనేది మన కాడేంది, మోస్ట్ ఆఫ్ ది మ్యారేజెస్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజెస్. సో అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఏం జరుగుతుందంటే అంతకు ముందు పరిచయం ఉండకపోవడము, అంటే ఒకరినొకరు తెలుసుకునే సమయం ఉండకపోవడం, అది ఒక కారణం. ఇమడలేకపోవడం అంటే కంపాటబిలిటీ ఇష్యూస్ అనేవి రావడం. అదేవిధంగా కొన్ని విషయాలలో ఏంటంటే ఇప్పుడు మన ఒక కౌన్సిలర్ హెల్ప్ కానీ ఒక న్యాయవాది హెల్ప్ కానీ తీసుకోకపోవడము అనేది ఒక ఫ్రిజిడ్ భావన మనసులో ఉండడం అనేది కూడా ఒక కారణం ఉంటుంది. కొన్ని సమయాల్లో భార్యాభర్తల మధ్యలో ఈగోస్, ఇంకా కొన్ని టైమ్స్ లో ఏంటంటే సొసైటీలో జరిగే విషయాలను వీళ్ళు కూడా జర సీరియస్, అంటే వాళ్ళ స్నేహితులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంపాక్ట్ అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండడం కాబట్టి వీళ్ళు విభేదాలకు లోన్ కావడం. ఇంకొకటి లైఫ్ స్టైల్. ఇప్పుడు గతంలో ఒక విధంగా లైఫ్ స్టైల్ ఉండి అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత లైఫ్ స్టైల్ ని మీరు దిద్దుకోవాలంటే ఆ కంపాటబిలిటీ ఇష్యూ, అంటే కొంత మొగోళ్ళు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు, ఆ కంపాటబిలిటీ ఇష్యూ అనేది లేకపోవడంతో మనస్పర్ధలు అనేటివి ఏర్పడతాయి. సో అంటే దీంట్లో ఇటువంటి మనస్పర్ధలు ఏర్పడినప్పుడు, ఇటువంటి భావనలు కలిగినప్పుడు ఏదైనా కౌన్సిలర్ సహాయమో లేకుంటే ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకోవడమో చేస్తే ఎక్కువ శాతం సమస్యలు అనేటివి తొలగిపోతాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు కొంతమంది ఆకర్షణకు లోనై అక్రమ సంబంధాలు పెట్టుకొని మళ్ళా భార్యలు చంపుడు, భార్యలను భర్తలు చంపుడు అనేటివి ఒక కామన్ గా మనం చూస్తున్నాం ఈ మధ్యలో. అంటే క్రూరమైన ప్రవర్తన కలిగి ఉండడం. అయితే బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి భర్తను హత్య చేయడము, అదే విధంగా అక్రమ సంబంధం కలిగి ఉన్న ఒక పార్ట్నర్ తో కలిసి భార్యను హత్య చేయడం అనేది, లేకుంటే శారీరక హింసకు గురి చేయడం అనేది మనకు సాధారణంగా కనిపిస్తున్న విషయాలు. మానవ సంబంధాలు అనేటివి నానాటికి అవి దిగజారిపోతున్నాయి. ఆ విలువలు అనేటివి, మానవ విలువలు అనేటివి ఎవరు పాటిస్తలేరు. ఎట్లా పడితే అట్లా ఒక కార్పొరేట్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడి ఒక శక్తితో కూడిన నజర్తో చూడడం, అట్లా అనుమానాస్పదంగా చూడడం, అటువంటివన్నీ మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి ప్రవర్తన సరళి కూడా కొద్దిగా మార్చుకుంటే అయితే అడ్జస్ట్మెంట్ అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు కొత్తగా దాంపత్య జీవితంలోకి వచ్చిన వాళ్ళు అయితే గతంలో వారి జీవన విధానం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ జీవన విధానాన్ని మార్చుకోలేకపోతారు. కొన్ని సమయాలలో ఆ జీవన విధానాన్ని మార్చుకోలేకపోవడం ఒక కారణం. అదేవిధంగా ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది లేకుండా పోవడం కూడా ఒక కారణం. అదేవిధంగా ఇక చెడు ప్రవర్తనతో అదే మనం చూసినాం, ఒక హనీమూన్ కు తీసుకుపోయి ఆ వ్యక్తిని హత్య చేసి అదొక పెద్ద సెన్సేషన్ అనేది అయింది. ఆఖరికి ఏం తెలిసిందంటే బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆ భర్తను హత్య చేసిందనే విషయాన్ని పోలీసు వాళ్ళు గుర్తించారు. అయితే రెండు కుటుంబాలతో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి మన భారతీయ జీవన విధానం కుటుంబ వ్యవస్థకు ఎంతో ప్రత్యేకతను ఇస్తుంది, అదేవిధంగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. కాబట్టి దాంపత్య జీవితంలో కూడా మంచిగా చూసి మసలుకోవాలి. అదేవిధంగా ఒకరికొకరు అర్థం చేసుకొని కొనసాగితే దాంపత్య జీవితం అనేది సాఫీగా జరుగుతుంది. లేకుంటే ఇటువంటి చిక్కులు అనేటివి ఎదురైతుంటాయి. అయితే వాళ్ళకు ఉన్నదానిలో సంతృప్తి చెందడం అనేది కూడా ఒక మంచి అలవాటు.
అయితే సంతృప్తి లేకుండా ఒకరినొకరు వాళ్ళ కోరికలకు, వాళ్ళ మనసులో ఉన్న కోరికలు, ఆ కోరికలు తీర్చాయా లేదా అనే విషయాన్ని పక్కకు పెట్టి వాళ్ళ కోరికలు తీర్చే ఆ సాధనంగా భర్తను గాని భార్యను గాని ఊహించుకోవడం అనేది కూడా ఈ ఇబ్బందులకు దారితీస్తాయి. అయితే మొత్తం ఎక్కువ శాతం మంది ఉమ్, ఆ ఈ సినిమాలలో లేకుంటే మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చూపించే విధంగా ఒకళ్ళ ప్రతీకారాత్మకత ధోరణి ఒక ఇమ్మారల్ లైఫ్ వైపు దారితీస్తుంది. అయితే ఆ విషయంలో కూడా కొద్దిగా నియంత్రణ అనేది అవసరము. అదే విధంగా ప్రభుత్వాలు కూడా ఇటువంటి కంటెంట్ ను కొద్దిగా ఫిల్టర్ చేసి అందిస్తే బాగుంటుందనే అభిప్రాయం నాది. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి వింటుంటే అక్రమ సంబంధాలు అనేది ఒక మెయిన్ రీజన్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసలు కోర్టు అక్రమ సంబంధాలను ఎలా చూస్తుంది, ఒకవేళ అక్రమ సంబంధాలని కోర్టు ఎలా చూసినా కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక హీరింగ్లో భార్యకి వేరొక వ్యక్తితో, అంటే ఒక భార్యకి బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా ఆ వ్యక్తితో పిల్లల కన్నా కూడా ఆ పిల్లల్ని కూడా భర్తే పోషించాలని చెప్పిన హీరింగ్ ఒకటి ఉంది. దాన్ని ఎలా చూడాలి రామారావు గారు? అయితే దానిలో కొద్ది భాగం మాత్రమే మీడియా వాళ్ళు చూపించుకుంటూ ఆ మొత్తం జడ్జిమెంట్ అనేది చదువు. ఇప్పుడు ఎటువంటి చట్టపరమైన అవగాహన లేని వాళ్ళు సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుపడతారు. చట్టము లేకుంటే న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళు పూర్తి జడ్జిమెంట్ అనేది చదివి దానిలో ఉన్న అంతరార్థం ఏమున్నదని గ్రహిస్తారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అతను ఇప్పుడొచ్చి, అంటే ఒక భర్త ఒక భార్య, మనం ఉదాహరణకు ఒక భర్త ఒక భార్య తీసుకుందాం. అయితే ఆ భర్త ప్రవర్తనలో ఎటువంటి తప్పు లేకుండా, అంటే ముందస్తుగా ఎటువంటి నా భార్య తప్పు చేసింది, నా భార్య వీళ్ళతో ఉంటుంది వాళ్ళతో ఉంటుంది, లేకుంటే తప్పుడు పనులు చేస్తుంది, ఇమ్మారల్ లైఫ్ గడుపుతుంది అనే విషయాన్ని అతను గుర్తించినా కానీ దాని మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడము, కొనసాగించడము, తన బంధాన్ని కొనసాగించుకుంటూ ఎప్పుడో ఒకప్పుడు అతని మీద వేలెత్తి చూపెట్టినప్పుడు, లేదు నువ్వు ఇట్లా ఉండవు అనే విషయాన్ని నువ్వు చెప్పినప్పుడు అది తప్పు. నువ్వు అంటే అక్విజెన్స్ నువ్వు నీ అంగీకార పూర్వకంగానే తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కేవలం ఆ వ్యాఖ్యలని తీసుకొని సుప్రీంకోర్టు ఇలా అన్నది అనే విషయాన్ని మనం దానికి ఆ భాష్యం చెప్పుడు తప్పంటున్నాను నేను. అయితే ఎటువంటి అబ్జెక్షన్ తీసుకోకుండా తెలిసినా కానీ ఆ సందర్భం ఎటువంటి సందర్భం అంటే ఆ కేసులో ఉన్న పూర్వాపరాలు ఏంటంటే, భర్తకు తెలిసి కూడా అతను కొన్ని సంవత్సరాలు అట్లా ఆమెతో కొనసాగాడు కాబట్టి ఈ విధంగా మేము అనుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే కేవలం ఆ వ్యాఖ్యలనే తీసుకొని భర్తనే పోషించాలి అతను. మా చట్టం ఏం చెప్తుందంటే, భార్య ఇమ్మారల్ లైఫ్ లీడ్ చేసినప్పుడు, లేదు భార్య కావచ్చు భర్త కావచ్చు, ఇమ్మారల్ లైఫ్ లీడ్ చేసినప్పుడు ఆ విషయం అనేది సరైన సమయంలో కోర్టు దృష్టికి తీసుకుంటే వాళ్ళ మధ్యలో జరిగిన మ్యారేజ్ కావచ్చు, లేకుంటే ఇంకేదన్నా కావచ్చు, అవన్నిటినీ కోర్టు చట్ట ప్రకారం చూసి ఎటువంటి చర్యలు తీసుకోవాలో, దాని మీద ఎటువంటి ఆ మ్యారేజ్ చెల్లదనే తీర్పు ఇవ్వాలను, లేకుంటే ఈమె ఇట్లా అడల్ట్రస్ లైఫ్ అనేది లీడ్ చేస్తుందనే తీర్పు ఇవ్వాలో అనేది మేము డిసైడ్ చేస్తాం. అది చట్టం. దీని న్యాయ ప్రక్రియకు చట్టాలకు లోబడి ఉంటుంది. అయితే కేవలం దానిలో ఆ వ్యాఖ్యలను మాత్రమే తీసుకొని ఆ వ్యాఖ్యలకు ఒక వక్ర భాష్యం చెప్పడం అనేది సరికాదు అని నేను అనుకుంటున్నాను. ఓకే, రామారావు గారు మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నాడు, మాధవరెడ్డి గారు, కడప నుంచి. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి మాధవరెడ్డి గారు. లాయర్ గారికి కూడా నమస్కారం సార్. కుటుంబ తగాదాల విషయంలో కాకుండా నేను మీ దృష్టికి ఒక విషయాన్ని తేదలుచుకున్నా. విషయం ఏంటంటే, ఇటీవల జిఎస్టీ తగ్గించినారు సార్. జిఎస్టీ విషయంలో అంటే 18/12 5% చేసినారు వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ పరికరాల పైన. అయితే
అత్యధికంగా విలాసవంతమైన వస్తువులు ధరలు పెంచుతామని చెప్పినారు. పురుగు మందులు అంటే భారతదేశంలో పంటల కోసం సస్యరక్షణ చేసేటటువంటి పురుగు మందులను 18% పెట్టారు. కనీసం ఇది ఏ రైతు సంఘాలు కానీ, ఏ మీడియా సంస్థలు కానీ, ఎవరు కానీ, ఎందుకంటే ఈ దేశానికి ఆహారం అందించడానికి రైతు యొక్క ప్రయత్నం, అంటే తాను లాభపడుతూ దేశానికి ఆహారాన్ని అందియాలి. మనకు తెలుసు ఎర్రగడ్డలు, కూరగాయలు, తెల్లవాయలు, ఈ మధ్య తెల్లవాయలు పండించి నష్టాలు వస్తే ఎవరు పండియకపోతే కిలో 500కు పోయాయి. 30 రూపాయలు 20 రూపాయలు అమ్మేటటువంటి తెల్లవాయలు 500కు పోయినాయి. కాబట్టి 18% ఉన్నటువంటి జిఎస్టీని దాన్ని కూడా 5%, ఎందుకంటే లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అది రైతుకు అంటే దాదాపు 1 లక్ష రూపాయల మందు కొనగలిగితే ఒక 10 ఎకరాలు ఉన్న రైతు 1 నుంచి 2 లక్షల పురుగు మందులు కొనుగోలు చేయాల్సి వస్తుంది కొన్ని పంటలకు. అంటే 1 లక్ష రూపాయలు అంటే దాదాపు 5% వస్తే 13,000, అంటే 2 లక్షలు అయితే 26,000 షేవ్ అవుతుంది. కనుక మీడియా సంస్థల్లో కానీ ప్రభుత్వం దృష్టికి పోయేటట్టుగా ఇది ఒకటి చేయాలి. అలాగే లాయర్ గారికి ఒక చిన్న విన్నపం సార్, ఈ మధ్య ఒక ఫసల్ బీమా అనేటటువంటి విషయంలో రాష్ట్రాలు నిర్లక్ష్యం వహిస్తుంటే కేంద్ర ప్రభుత్వము తన యొక్క వాటాను ఇటీవల రాయలసీమలో అన్ని, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా కొన్ని 2022, 23, 24 పెండింగ్ అమౌంట్లు వేసేసింది 3,200 కోట్లు. కానీ రాష్ట్రాలు ఇంతవరకు వేయలేదు. వాటి మీద ఏమైనా కోర్టు ద్వారా చర్య తీసుకోవచ్చా? ఫసల్ బీమా గవర్నమెంట్ ఇస్తున్న ఎటువంటి స్కీమ్స్ కానీ అదే రాజకీయ కారణాల వల్ల, ఇప్పుడు చూడండి మీరు మా తెలంగాణలో ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పటిదాకా నేను మాట్లాడుతూ వేరే వేరే టీవీలో మాట్లాడుతూ నేను యూరియా కష్టాలు 2 రాష్ట్రాలలో యూరియా కష్టాలు అనేటివి చాలా ఉన్నాయి. అయితే మీరు ఇప్పటిదాకా అంటుండే ఈ పురుగు మందులు కానీ, అదేవిధంగా రైతుకు ఉపయోగపడే ఇవన్నీ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు అన్ని ఎక్కువ శాతం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందుకే దానిపైన జిఎస్టీ అనేది కొద్దిగా పెంచడం జరిగిందని నా అభిప్రాయం. అయితే ఈ ఫసల్ బీమా కావచ్చు, ఏదన్నా స్కీమ్ కావచ్చు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ఏర్పాటు చేసింది. అది ఒక మంచి ఉద్దేశంతోనే రైతులందరికీ ఒక క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కల్పిద్దాం అనే విషయంతో, అనే ఆలోచనతో కేంద్రం ఇది పెట్టడం జరిగింది. దాని ఫలితాలు రైతులకు అందుతలేవంటే 100కు 100% జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ ఆశ్రయించవచ్చు. ఇది ఒక దానిలో సపరేట్ కాలమే పెట్టడం జరిగింది. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఒక సపరేట్ కాలమే. ఇది డెఫినెట్లీ ఒక హ్యూమన్ రైట్ వయలేషన్. అదేవిధంగా మీరు ఏ రైతన్నా అతనికి ఫసల్ బీమా రాలేదు, లేకుంటే అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కేవలం అంటే ఈ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీకి పడదు కాబట్టి, అంటే ప్రతిపక్షంగా ఉన్నాయి కొన్ని రాష్ట్రాలలో, అదేవిధంగా ఆ రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంగా ఉన్నది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్లు అనేటివి మేము అనౌన్స్ చేయము, అదేవిధంగా ఆ స్కీమ్లలో రైతులకు బెనిఫిట్ అనేది కలిగేయడం అంటే కుదరదు. చట్టము 100కు 100% రైతులకు ఎవరికైనా అట్లాంటి ఇబ్బంది కలిగిస్తే మాత్రం తప్పకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ వాళ్ళు జోక్యం చేసుకుంటారు అనేది చట్టం చెప్తుంది. అదేవిధంగా మొన్న యూరియా క్యూలో మహబూబాబాద్ లో ఒక అజ్మీరా లక్య అనే రైతు పాపం ఆయనకు పెరాలసిస్ వచ్చి 67 సంవత్సరాల ముసలాయన పాపం దీంట్లో క్యూలో నిలబడితే మహబూబాబాద్ లో ఎటువంటి ఇప్పుడు వికలాంగుల సంక్షేమ చట్టం ఉంటుంది, ఇప్పుడు అది వస్తలేదు అనుకోండి, యూరియా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ కనీస బాధ్యత అది. అయితే నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద కేసు కట్టడం కోరడం జరిగింది. అదేవిధంగా అతను కాంపెన్సేషన్ ఇవ్వాలి అనేది కోరడం జరిగింది. ఇట్లాంటి అంశాలు ఏమైనా ఉంటే మీరు జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి కానీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి కానీ తీసుకుపోవచ్చు. ఒక సపరేట్ కాలమే పెట్టింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఈ బీమా కానీ, లేకుంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ఉచితాలు కావచ్చు, లేకుంటే సబ్సిడీ కావచ్చు, లేకుంటే బీమా కావచ్చు, ఇటువంటివి ఏమైనా అందకపోతే
అందించుటలో అవాంతరాలు అనేటివి ఏర్పడితే రాజకీయ కారణాల వల్ల కానీ ఏమైనా కారణాల వల్ల కానీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ కేంద్ర మానవ హక్కుల కమిషన్ కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్స్ కానీ మనం కంప్లైంట్ చేయొచ్చు. వారు తప్పకుండా జోక్యం చేసుకుంటారు. ఓకే. అయితే రామారావు గారు మరొక కాలర్ ఉన్నారండి, శ్రీనివాసరావు గారు భీమవరం నుంచి. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏంటండి? ఇప్పుడు పొలం సమస్య చెప్తారు కదా సార్. చెప్పండి. అదే మాకు డీ ఫారం పట్టా ఉందండి, ఆసంట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, అయోధ్యలంక. అది మా నాన్నగారు ఎప్పుడో మేము చిట్టవరం వచ్చేసండి, మాకు 20 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చేసాను నేను. మా నాన్నగారు ఏదో కింద మీద పడి అమరుసుకుని ఏదో కింద మీద పడుతున్నారండి వాళ్ళు, మా అమ్మగారు మా నాన్నగారు. అది మా అమ్మగారు కాలం చేశారండి. అప్పుడు మొన్న 2003లో వెళ్ళి నేను దింపు తీసామండి. అతను ఈ వర్క్ చేసుకుని అతను అది మాకు ఇచ్చాడు అలాగని చెప్పి అర్థం వేసండి. అప్పటి నుంచి అల్లరి చేస్తున్నాడండి. అల్లరి చేస్తే నేను ఏం చేశానంటే కోర్టుకి వేసామండి, సివిల్ కోర్టుకి వేసానండి. హలో చెప్పండి. సివిల్ కోర్టుకి వేస్తే సివిల్ కోర్టు 2 సంవత్సరాల బట్టి అలా దింపాగిపోయిందండి. నేను వెళ్తా, కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి నాకు, వెళ్తా ఉంటే వాళ్ళ ఏదో అర్థం వేసి ఆడవాళ్ళు వస్తాం అర్థం వేయడం అలా జరుగుతుందండి. జరుగుతుంటే మొన్న ఏం చేసాను, జనం తీసుకుని వెళ్ళి మొన్న ఒక 8 నెలలు అవుతుందండి. తీస్తే అర్థం వేసండి ఎస్సీలు అతనికి అప్పు చెప్పారండి. అతను ఏం చేశారంటే మేము ఇక్కడ ఉంటున్నామండి, ఎస్సీలు అతను ఏం చేస్తున్నాడో దౌర్జన్యంగా దింపు తీసేసండి. కోర్టులు ఇండియన్ ఆర్డర్ ఉండగా కూడా అల్లరి చేస్తున్నాడు అండి. మీకు వస్తే నేను అలా చేస్తాం ఇలా చేస్తామని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నాడు. అది ఏం చేయాలి ఏంటి అని తెలుసుకున్నామనండి సార్. ల్యాండ్ ఎంత అండి అది? ఎకరం 46 సెంట్లు అండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? అన్నీ ఉన్నాయి సార్. కోర్టుకి అన్ని ఇచ్చాను సార్. ఆన్లైన్ అంటున్నాను, అడంగులు కూడా ఇచ్చానండి, పాస్బుక్ ఇచ్చాం, పన్ను రసీదులతో సహా ఇచ్చానండి. ఏ కోర్టులో వేసారండి? అది పాలకొల్లు అండి, సివిల్ కోర్టు. తర్వాత ఏమన్నా అంటే తీర్పు ఇవ్వడం జరిగిందా కోర్టు? ఇవ్వలేదండి ఇంకా. కేసు నడుస్తుంది ఇంకా? కేసు నడుస్తుందండి. మాకు అన్ని ఇస్తున్నారండి. మామూలుగా ఇది ఇస్తారు కదండి ఫారం, అది తీసుకుని వెళ్ళి అది తీసుకుని చూపెట్టుకుని మీరు తీసుకోండి దున్నుకోండి అని చెప్పేసి మన లాయర్ గారు చెప్తున్నారండి మాకు. కానీ జరగనిస్తలేదండి మాకు, అలాగే ఆగిపోతుందండి. మొన్న మాత్రం ఇప్పుడు ఒక 8 నెలలు బట్టి 3 దింపులు బట్టి ఇంకొక అతను ఎస్సీలు అతను గన్నవరం మండలం అండి అతను. ఇక్కడ కూడా కదా పశ్చిమ గోదావరి జిల్లా కాదండి, తూర్పు గోదావరి జిల్లా. అతను వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు. ఓకే. అసలు మీ మండలం కూడా కాని వ్యక్తి కాదండి. అతను అలాంటి చేస్తా ఉంటాడండి. ఈ వరకు నుంచి చిన్నప్పటి నుంచి ఆయనకి రెవల్యూషన్ చేయటం అవన్నీ 10 మందిని వేసుకుని ఇలాంటి దౌర్జన్యాలు చేసి ఏమన్నా రిస్కుల్లో ఉన్నాయి ఇలా తీసుకుని తినడం అలవాటు అయినాయి. అది అలా చేస్తున్నాడండి. మా లాయర్ గారిని అడుగుతుంటేనేమో కోర్టు ఇది పోలీస్ స్టేషన్కి వెళ్తుంటేనేమో అది సివిల్ అండి అంటున్నారండి. ఆయన పట్టించుకోవట్లేదండి. మీకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిందా అండి? ఇచ్చింది సార్. ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నదా మీకు? ఉందండి సార్. ఇంజంక్షన్ ఆర్డర్ ఉంటే ఆర్డర్ 39 రూల్ 2A అని ఉంటుందండి పిటిషన్. అయితే ఇంజంక్షన్ లో మేము మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నాడు అని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ అడగచ్చు మీరు. 2A అని ఉంటుంది, ఆర్డర్ 39 రూల్ 2A. మీరు ఆ పిటిషన్ మీ అడ్వకేట్ కాకుండా చెప్పి ఆ పిటిషన్ అయిపోయింది. ఆ పిటిషన్ అయిపిస్తే ఇంజంక్షన్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే అతని మీద చర్యలు తీసుకోవచ్చు. అదే విధంగా SC/ST చట్టం కూడా ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికి లేదు. అది వాళ్ళకు ఒక రక్షణ కల్పినీకి ఆ చట్టం అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. తప్పకుండా తప్పుడు కేసులు పెడితే మాత్రం అతని మీదనే తిరిగి మీరు కేసు పెట్టే అవకాశం ఉంటుందండి. మీరు రూల్ 2A కింద పిటిషన్ వేయండి మీకు ఆ కోర్టులో. సేమ్ ఆర్డర్ 39 రూల్ 2A వేస్తే మీకు కోర్టు రక్షణ కల్పిస్తుంది. అంటే పోలీస్ వాళ్ళకు డైరెక్షన్ ఇస్తుంది, మీకు రక్షణ కల్పియండి మీ భూమిది పోనీకి, లేకుంటే మీ భూమి దున్నుకోనికి ఇలా వీళ్ళు ఇబ్బంది పెడతాను కాబట్టి వాళ్ళ నుండి మీకు రక్షణ కల్పిస్తుంది కోర్టు. మీరు అట్లా చేసుకోవచ్చండి. ఓకే. మరొక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, వెంకటేశ్వర్లు గారు కల్లూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. హలో చెప్పండి సమస్య ఏంటండి? వెంకటేశ్వర్లు కల్లూరు నేరేడుజర్ల మండల్ సార్. చెప్పండి. మా పక్కన 20 గుంటల్లో 6 గుంటలు ఒక అతను వచ్చి అమ్ముకుంటు సార్, ఎస్సీ అతనికి.
దాని మీద మరి మేము ఎట్లా అప్రోచ్ కావాలనేది అంటే మీ 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 సమస్య క్లియర్గా చెప్పండి. అంటే అమ్ముకున్నారు అంటే నాకు అర్థం కావట్లేదు. 20 గుంటలు ఉంది సార్ ప్లేస్ మ్మ్. భూమి, అందులో నుంచి 6 గుంటలు ఒకతను అమ్మేసిండు. అదే మీ ల్యాండ్ మీ పెదనాన్న కొడుకు అమ్మేశాడా? మా పట్టా భూమిలో నుంచి అమ్మేసిండు సార్. పక్కన ఆయనకు కుంట ఉంటది, 5 గుంటలు ఎగస్ట్రా అమ్మిండు. మ్మ్. అప్పుడు దీనికి ఏం చేయాలి మేము? లైన్ క్లియర్ లేదండి వెంకటేశ్వర్లు గారు, మీ లైన్ క్లియర్ అంటే లేదు. ఇమ్మనే రామారావు మీ గారు జాడ అమ్మ- 20 గుంటలు ఇతనికి ఉన్నటువంటి 20 గుంటల భూమిలో 6 గుంటలు భూమిని వాళ్ళ పెదనాన్న కొడుకు అమ్ముకున్నారంట. అంటే ఇతని భూమిని వాళ్ళ పెదనాన్న కొడుకు అమ్మేశారు. అది అనువంశికమా స్వార్జితమా అండి? వెంకటేశ్వర్లు గారు అది స్వార్జితమా లేకపోతే అనువంశికమా అండి? అంటే మీ అనువంశికమా అనువంశికం అంటే రామారావు గారు అనువంశికం అయితే అతనికి ఎటువంటి ఏ హక్కు ఉన్నదని అమ్మిండు అతను? అంటే మా తండ్రి నుంచి మాకు వచ్చింది, మీ పెద్దనాయన కొడుకు మా అమ్మ నుంచి, మా మదర్ నుంచి. ఓకే ఓకే. అంటే బై మిస్టేక్ అమ్ముకున్నారా, కావాలని అమ్మారా అండి? ఏంటి సార్? కావాలని అమ్ముకోవడం జరిగిందా, బై మిస్టేక్ అమ్మాడా? కావాలనే దౌర్జన్యం. అతనికి వాట లేదు ఆ భూమిలో? లేదు సార్, లేదు. రాదా? లేదు సార్. ఆ భూమిలో ఎలాంటి వాటా లేదంట రామారావు గారు. అయినా అమ్ముకోవడం జరిగింది, దౌర్జన్యంగా అమ్ముకున్నారంటున్నారు. వాట లేకపోతే మీరు దాన్ని క్యాన్సలేషన్ చేసుకోవచ్చండి. సూట్ ఫర్ క్యాన్సలేషన్ డాక్యుమెంట్ వేసుకోవాలి. అయితే వెంకటేశ్వర్లు గారు సూట్ ఫర్ క్యాన్సిలేషన్ అని మీరు చేసుకోవాల్సి ఉంటుందండి. అతనికి ఏ అధికారం లేకున్నా అతను అమ్మిండు, తప్పుడు కాయిదాలు సృష్టించుడు కాబట్టి ఆ కాయిదాలను రద్దుపరచుండ్రి అని మీరు సూట్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ డాక్యుమెంట్ వేసుకోవాలి. అండ్ టు సూట్ ఫర్ క్యాన్సలేషన్ కానీ డిక్లరేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ టు బి వాయిడ్ అంటే చెల్లదు, ఈ డాక్యుమెంట్ చెల్లదు, అతనికి ఎటువంటి ఆస్తి సంక్రమించదు, అతనికి ఎటువంటి హక్కు లేదు అని కోర్టు నుండి ఒక డిక్లరేషన్ కూడా పొందవచ్చు. ఓకే. సార్ మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు వెంకటేశ్వర్లు గారు. అదే సార్, కోర్టు నుంచి తెచ్చుకోవాలా సార్ మేము? అవునండి. ఈ డాక్యుమెంట్స్ మేము అక్కడ సబ్మిట్ చేసి కోర్టు నుంచి తెచ్చుకోవాలి. ప్రాబ్లం ఉన్నట్టున్నది. అవునండి, అవును అవునవును. మీరు ఒక మంచి అడ్వకేట్ని సంప్రదిస్తే అడ్వకేట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ కోర్టులో ప్రవేశపెట్టాలనేది కూడా మీకు చెప్తారు. అది చెప్పిన తర్వాత చేసుకోండి. దాన్ని రద్దుపరచమని మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చు వెంకటేశ్వర్లు గారు. ఆ డాక్యుమెంట్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ మీ అనే ఒక డిక్లరేషన్ నిర్ధారణ కోర్టు ఇస్తుంది. అప్పుడు అతను చేసిన ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా చెల్లదు. ఓకే. కమింగ్ టు టాపిక్ మళ్ళీ రామారావు గారు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళకి పెళ్ళయి కూడా 13 ఇయర్స్ అంటే 13 ఏళ్ళ అమ్మాయి కూడా ఉంది. రీసెంట్గా ఇద్దరు భార్యాభర్తలు విడిపోయిన తర్వాత అంటే ఆవిడ ఆ పాపను పోషించడానికి అంతేకాకుండా భర్త ఆస్తిలో నుంచి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో నుంచి ఆ ల్యాండ్ని ఆవిడ పేరు మీదకి మార్చాలని చెప్పేసి అడిగిందంట. సో అడిగింది అని చెప్పేసి ఈయన కోపగ్రస్తుడయ్యి ఆయన దగ్గర ఉన్నటువంటి పిస్తోల్ తీసుకొని భార్యను చంపేశాడు నడి రోడ్డు మీద. అంటే ఇట్లాంటి పంచాయతీలు, ఆస్తి పంచాయతీలు అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్యలోనే కాదు చిన్న చిన్న పిల్లలను కూడా మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి మనస్పర్ధల కారణంగా. అదేవిధంగా చిన్న పిల్లలను కూడా చంపిన సంఘటనలు, మనకు సొంత పిల్లలనే చంపుకున్న సంఘటనలు మనకు చాలా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ దినం మనము నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది అనే విషయాన్ని చూస్తే ఎక్కువ శాతము మన భారతీయ సమాజం పైన సినిమాల ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది.
లేకుంటే ఓటీటీ ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా అందుబాటులో ఉన్న సాంకేతికతను చూస్తే హింస అనేది మనకు ఒక గ్లోరిఫికేషన్ చేస్తుంది. హింసను అంటే ఒక ప్రత్యామ్నాయంగా చూపిస్తుండ్రు. ఆ హింసను అంటే సమర్థిస్తుండ్రు. కొన్ని విషయాలలో హింసను సమర్థిస్తుండ్రు, క్రూరత్వాన్ని సమర్థిస్తుండ్రు. అదేవిధంగా మానవ సంబంధాలను మొత్తం పూర్తిగా దిగజార్చి చూపెడుతుండ్రు. అయితే దాంట్లో మార్పు రావాలి, ఆ ప్రవర్తనలో మార్పు రావాలి. అదేవిధంగా మనకు ఒక వర్గం, ఒక సమాజంలో ఒక వర్గం మన చాలా మటుకు ఇప్పటికి కూడా ఎడ్యుకేషన్కు కానీ లేకుంటే సోషలాజికల్ చేంజెస్కు కానీ యాక్సెస్ లేదు. సమాజంలో ఎప్పుడైతే విద్య అనేది పెరుగుతుందో, చైతన్యం అనేది వస్తుందో ఇటువంటి నేరాలు అనేది తగ్గుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళ మీద సామాజిక బాధ్యత అనేది ఉన్నది. ఎక్కువ శాతము ఈ సినిమాలు చేసే నిర్మాతలు కావచ్చు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన సిరీస్ చేసే వాళ్ళు కావచ్చు, ఒకటి దృష్టిలో పెట్టుకొని ఇవి చేయాలి. కేవలం పైసలకే కాదు, కేవలం వ్యూవర్షిప్కే కాదు, సమాజం మీద వీటి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుంచుకొని చేయాలి. చాలా చాలా కేసెస్లో ఇంతకుముందు మన కుక్కట్పల్లిలో ఒక చిన్న పిల్లని చంపేసిన విషయాన్ని మనం చూసినాం. ఎంత దారుణం అంటే ఒక 20 సార్లు ఒక అతి క్రూరమైన ఒక హంతకులు లెక్క 20 సార్లు కత్తిపోట్లు ఓడిచి చంపేసిండు. అది ఎంత దారుణం. అది ఆ నేర ప్రవృత్తి ఎందుకు అతనిలో మొదలైంది అనేది కొద్దిగా పోలీసు వాళ్ళు విచారణ చేస్తే ఎక్కువ శాతము అత్యంత క్రూరమైన ఏంటంటే బిహేవియర్ గల లేకుంటే స్వభావం గల ప్రవృత్తి గల నేరగాళ్ళను గ్లోరిఫై చేసుకుంటూ అసలు కంటెంట్ అనేది ఆ పిల్లాడు అడిక్ట్ అయ్యి బాగా చూసుకుంటా ఆ పిల్లాడు కూడా నేరం చేయాలనే ఆలోచనతోని ఆ నేరం చేయడం జరుగుతుంది. అయితే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇటువంటి కంటెంట్ చూసి చాలా ప్రభావితమై వాళ్ళు నిజ జీవితంలో కూడా ఇట్లాంటి నేరాలు చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కారణంగా కనబడుతుంది. మనం చూడొచ్చు, ఏ విషయంలో చూసుకున్నా కానీ ఒక ఓటీటీలో వచ్చే సిరీస్ దాన్ని తీసుకొని దానిలో ఉన్న క్యారెక్టర్స్ లో వాడు మునిగిపోయి ఇట్లాంటి నేరాలు చేయడం. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, పెళ్ళైన కొద్ది రోజులకే భర్తను చంపడం, లేకుంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని గతంలో ఉన్న అక్రమ సంబంధాలను కొనసాగించడం, భర్తలను చంపడం, ఇవన్నీ కొద్దిగా సమాజంలో మొత్తం పూర్తి శాతం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చే సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, లేకుంటే వివిధ సాంకేతిక ఇప్పుడు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వచ్చే కంటెంట్ ఆధారంగా వాళ్ళు ఒక నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. మరొక కాలర్ అయితే ఉన్నారు రామారావు గారు, ప్రసాద్ గారు ఖమ్మం నుంచి. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అయ్యా. చెప్పండి, సమస్య ఏంటండి? అయ్యా, నేను మా ఊరు సొంతూరు ఇక్కడ కొంజర్లు అయ్యా. అయితే నేను మా ఊరు అసలు మాది గుండెపూడి. అయితే నేను ఆటో వేసుకొని అక్కడికి వెళ్ళిపోయినా. అయితే మా చుట్టాల బంధువు ఇంటికి పోయి ఆటో అక్కడ పెట్టి తిరిగి వస్తున్నా. అయితే ఆ లోపల ఇంటి పక్క ఉంటే మా భూమి ఆక్రమించుకొని ఉంటుందయ్యా. అయితే ఎట్టబడితే అట్ట బూత్ మాటలు బాగా పెడుతుంది. తిట్టే క్రమంలో నేనేం చేసినంటే పాత ఇంటికని వెళ్ళిన. అయితే ఆ బూత్ మాటలు పెడుతుంటే అన్న నీకు ఎందుకు లే, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అని అన్నాడు. సరే నాన్న, నేను ఆటో కడిగి పంపి నన్ను నేను చెప్పి నేను తిరిగి వస్తుంటే నన్ను నడి రోడ్డు మీద పెట్టుకొని ఆటో ఆఫ్ చేసి చికాకు చేసింది అయ్యా. చికాకు చేసి గల్లా బట్టి గుంజి కొట్టి ఇక నేను అక్కడే ఆటో వదిలిపెట్టి బర్నంట గుల్లూరుపాడు అని పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టిన. ఆ కంప్లైంట్ పెట్టిన అది ఎస్సీ కేసు పెట్టిన. అయితే మాలగడ అని చెప్పింది నాకు. ఆడ సాక్ష్యాలు కూడా నిరూపించుకున్నాను. 3 దమ్ములు
ఎస్ఐ గారు ఫస్ట్ కేసు పెట్టడంలోనే కానిస్టేబుల్ పంపించండి. కానిస్టేబుల్ పంపించినాక కానిస్టేబుల్ వచ్చి ఇంక్వైరీ తీసుకోండు. తిట్టారమ్మంటే తిట్టారని చెప్పింది అన్నారు. మళ్ళీ ఎస్ఐ గారు ఇంక్వైరీ పంపించింది. మళ్ళీ రెండోదమ్ము ఇంక్వైరీ పంపించేసరికి ఇంక్వైరీ జరిగినాక కేసు ఎఫ్ఐఆర్ చేస్తలే పో అన్నాడు ఎస్ఐ గారు. ఆ నుంచి సిఐ గారికి ఒప్పచెప్పిండు ఆ కేసు. సిఐ గారు ఏం చేశారంటే సిఐ గారు మళ్ళీ మూడోదమ్మ ఇంక్వైరీకి పోయారయ్యా. ఇంక్వైరీకి పోయినా కానీ వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. దానికి పరిష్కారం ఏమైనా ఉందా అనేది నా వాదన. ఓకే, అయితే పోలీసులు 3 నెలల నుంచి మీ కేసుని ఎఫ్ఐఆర్ చేయట్లేదు. చేయట్లేదయ్యా ఇప్పటికి. ఎఫ్ఐఆర్ చేయట్లేదు. నేను మీరు పై అధికారులకు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చండి. పై అధికారికి ఎస్పీ గారి దగ్గర కూడా పోయినా. ఎస్పీ గారి దగ్గర పోతే ఎస్పీ గారు ఏమన్నారండి? మేడం గారికి రాశారు. ఎస్పీ గారు ఏమన్నారు? సిఐ మేడం గారు. మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదండి. నేను సిఐ గారి మేడం గారి ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టినా. ఎస్పీ గారికి కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ మీద మళ్ళీ రిటర్న్ సిఐ మేడం గారికి ఎడ్యుకేషన్ చేయండి అని మేడం గారికి పంపించింది. మేడం గారు పోయి ఎడ్యుకేషన్ చేసింది. చేసినాక దాన్ని మళ్ళీ సిఐ మేడం గారు ఏం చేసిందంటే ఎస్ఐకి అప్పచెప్పింది ఫైల్ ఎఫ్ఐఆర్ చేయమన్నా కానీ ఎస్ఐ చేయట్లేదు. అది ఓకే. అయితే రామారావు గారు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎస్పీ మళ్ళీ సిఐని ఎస్ఐని ఆదేశించిన తర్వాత కూడా స్టిల్ ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కావట్లేదు. దీనికి ఇంకా పరిష్కారం ఏంటని అడుగుతున్నారు. ఏం కేసు అండి? ఏం కేసు పెట్టిండు ఆయన? ఎస్సీ ఎస్టీ కేసు అండి. ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి ఏంటండి? కమిషన్ కు వెళ్ళవచ్చు. ఎస్సీ ఎస్టీ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఓకే, మీరు వెళ్ళొచ్చు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ కోర్టు డెసిగ్నేటెడ్ కోర్టు ఒకటి ఉంటది ఖమ్మంలో. మీరు ఖమ్మం అన్నారు కదా, అయితే మీ జిల్లా కోర్టులో డెసిగ్నేటెడ్ కోర్టు ఉంటుంది. ఆ డెసిగ్నేటెడ్ కోర్టులో మీరు డైరెక్ట్ గా ఫిర్యాదు దాఖలు చేయొచ్చు. కొత్త చట్టం అమెండెడ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో డైరెక్ట్ డెసిగ్నేటెడ్ కోర్టులో మీరు కంప్లైంట్ వేసే అధికారం మీకు కల్పింపబడ్డది. మీరు డైరెక్ట్ అయితే ఎస్పీ గారికి కూడా మీరు చెప్పారు, ఎస్పీ గారికి కూడా నివేదించారు కాబట్టి మీరు చట్టంలో ఉన్న ప్రొసీజర్ ని ఫాలో అయ్యారు. అదే విధంగా అప్పటికి కూడా అది కేసు కాకపోతే మీరు కోర్టుకు పోవచ్చు. ఎస్సీ ఎస్టీ కమిషన్ ని కూడా ఆశ్రయించవచ్చు. ఎస్సీ ఎస్టీ కమిషన్ మానిటర్ చేస్తుంటది. మానిటర్ చేసి ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు అనే విషయాన్ని ఆ అధికారులను ప్రశ్నిస్తుంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కేసు మీరు కట్టండి అనే అధికారాలు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఉంటాయి. కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ మీ దగ్గర ఉన్న డెసిగ్నేటెడ్ కోర్టు, సాధారణంగా జిల్లా కోర్టును డెసిగ్నేట్ చేస్తారు. డెసిగ్నేటెడ్ కోర్ట్ అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీరు కనుక అప్రోచ్ అయితే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరొక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు. నీరజ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మా పాపకి మ్యారేజ్ 8 ఏళ్ళు అవుతుందండి. ముందే చెప్పామండి, హైట్ అంతా చెప్పాము. కానీ అత్తగారు మొగుడు కామెంట్ చేస్తూ రోజు ఏదో ఒకటి పొట్టి అండం, బాడీ షేమింగ్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారండి. పాప ఏమి సంపాదించదు, ఇంట్లో హౌస్ వైఫ్ అండి. ఏం చేయాలండి? సమస్యను ఎలా ఎదుర్కోవాలండి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రాజమండ్రి నుంచి అండి. బాడీ షేమింగ్ అనేది క్రూరత్వం కిందనే వస్తుందమ్మా. పొట్టి అంటామండి. హైట్ ముందే చెప్పామండి, మా అమ్మాయి హైట్ అని చెప్పామండి. అదే దాన్ని బాడీ షేమింగ్ అంటారు. బాడీ షేమింగ్ అనేది క్రూరత్వం కిందనే వస్తుంది. అయితే ఇప్పుడు ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పియండి. మీరు పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయితే కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. కోర్టును అప్రోచ్ అయినా కానీ కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. అది చాలా తప్పు. అట్లా బాడీ షేమింగ్ చేయడం అనేది చాలా తప్పు. అన్ని తెలిసి చేసుకొని, అంటే తెలిసినా తెలియకున్నా కానీ ఒక ఇష్టంతో చేసుకునేది పెళ్లి. అట్లా పెళ్లి చేసుకున్నాక ఒక పార్ట్నర్ని అట్లా అవమానించడం అనేది సబబు కాదు. మీరు
పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు కౌన్సిలింగ్ చేపిస్తారు. కౌన్సిలింగ్ చేపించినాక కూడా అతని ప్రవర్తన అనేది మారకపోతే మీరు చట్టపరమైన చర్యలు అన్ని తీసుకోవచ్చండి. ఇది క్రుయల్టీ కిందనే వస్తుంది, ఇది క్రూరత్వం కిందనే వస్తుంది. అతను కాకుండా అతని కుటుంబ సభ్యులు కూడా అట్లనే ప్రవర్తిస్తురా, లేకపోతే అట్లా మాట్లాడుతురా, బాడీ షేమింగ్ చేస్తురా? అత్తగారు మొగుడు అండి, అత్తగారు మొగుడు కూడా అండి. ఓకే ఓకే, మీరు పోలీస్ అంటే మీ పాప పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ అనేది చేస్తారు ముందుగాల. ఎందుకంటే మానవ సంబంధాలకు మన చట్టంలో కొన్ని విలువలు అనేటివి ఇవ్వడం జరిగింది. అయితే ముందుగా ప్రయత్నం చేస్తారు పూర్తిగా అతని ప్రవర్తన లేకుంటే వాళ్ళ తల్లి గారి ప్రవర్తన అనేది మారేటట్టు. గౌరవం పోద్ది కదండి, ప్రేమ ఉండదు, గౌరవం పోద్ది కదండి. అట్లా కాదమ్మా, నేను కేసు పెట్టారు పోలీస్ వాళ్ళు కౌన్సిలింగ్ చేపిస్తారు. అంటే ఇద్దరిని పిలిచి ఆల్మగల్ని కూర్చోబెట్టి ఇట్లా చేయొద్దు, ఇట్లా మీ మధ్యలో ఇట్లా అంటే ఆమెను అట్లా ఊపుకు అనొద్దు అనే విషయాన్ని చెప్తారు. చెప్పినాక అతని ప్రవర్తన మార్చుకోకపోతేనే కేసు పెడతారమ్మా. అవమానాలను తట్టుకుంటూ ఆమె అట్లా మానసికంగా ఇబ్బంది పడుతుంది కదా. పాప ఇబ్బంది పడుతుందండి. అలాగే అదే చదువుకుందా అమ్మా మీ పాప? చదువుకుని ఎంటెక్ చదివిందండి. పాప ఎంటెక్ చదివింది కదా, ఆమెకు ఇది ఉండాలి అంటే అంటే పూర్తిగా వాళ్ళు ఏదంటే అది మనము దాన్ని అదే ఏమవుతుందో వాళ్ళని సమాజంలో మన పరుగు పోతుందా ఇది పోతుందా అని ఆమె జీవితం గురించి గొడవ పెట్టుకొని మరీ హింసించేస్తారు, భయపడుతుందండి. కాదమ్మా, ఆమె జీవితం గురించి కూడా ఆలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడు అట్లాంటి రోజు అట్లా అవమానపరిస్తే కరెక్ట్ కాదు కదా. అదేనండి, అలా ఇలాగా ఇంకా పందిలాగాని ఏదో బొచ్చు కుక్కలాగాని అలా అంటుంటే బాధేస్తుంది కదండి. కరెక్టే, అది బాడీ షేమింగ్ చేయొద్దు. అట్లా ఆ పెళ్లి చేసుకొని 8 సంవత్సరాలు అయినాక కూడా ఇట్లా చేసుడు అనేది కరెక్ట్ కాదు కదా. మీరు చెప్పండి ధైర్యం చేసుకొని పోలీస్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ కాకుంటే అది మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అతని పైన, అతను కానీ అతని కుటుంబ సభ్యుల పైన కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు మీరు. అయితే మీరు ధైర్యం చేయకుండా మీరు అంటే ఇప్పుడు రోజు అవమాన పడే బదులు ఒకటేసారి మీరు అధికారులకు చెప్పండి ఇట్లా చేస్తున్నారని చెప్తే వాళ్ళు పిలిచి మాట్లాడి అతని బిహేవియర్ అనేది చేంజ్ అయ్యేటట్టు చూస్తారు. అట్లా కించపరచడం అనేది రోజు అవమానపరచడం అనేది సరైనది కాదు. ఇప్పుడు భార్యాభర్తల సంబంధం అనేది ఇట్లా మంచి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో ఉండాలి. అట్లా ఊకే బాడీ షేమింగ్ చేసుడు, ఎట్లా పడితే అట్లా పందాని గిందాని ఇది అన్నాడు కరెక్ట్ కాదు. ఒక లిమిట్ ఉంటుంది. అంటే మజాక్లు అన్నాడు ఇది అది అన్నాడు అంటే ఓకే, ఒక లిమిట్ ఉంటుంది. రోజు అది అటువంటి ప్రవర్తన అనేది కొనసాగుతుంటే అదే పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఆమెను వెళ్ళమనండి, పోలీస్ స్టేషన్లో చెప్పమనండి, కన్సర్న్ పోలీస్ స్టేషన్కు చెప్పమనండి. వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. అతని బిహేవియర్లో పరివర్తన రాకపోతే అతని మీద కేసు కూడా కట్టడం జరుగుతుంది. అట్లా ఏదో ఒక రోజు ముందరికి రావాలి. ఇక రోజు అంటే జీవితాంతం అయితే అట్లా ఎట్లా పడితే అట్లా కించపరుస్తుంటే ఆమె ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆమె అయితే ఉండలేదు కదా. అది మీరు చెప్పండి, మీరు ధైర్యం ఇవ్వండి. 100% పోలీసు వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. చట్టపరంగా అతని పైన చర్యలు తీసుకుంటారు. అంటే ముందు చర్యలు తీసుకునే ముందు అతన్ని పిలిచి ఇద్దరు భార్యాభర్తలకు లేకుంటే వాళ్ళ మదర్ని కూడా పిలిచి కౌన్సిలింగ్, అది చట్టంలోనే చెప్పబడ్డది, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్తో వాళ్ళు మారుతారని నా అభిప్రాయం. అయితే నీరజ గారు ఎన్ని రోజులు అయిందండి పెళ్ళై మీ కూతురికి? 8 సంవత్సరాలు అవుతుందండి. 8 సంవత్సరాలు అవుతుందా? అవునండి. మరి ఇన్ని రోజులుగా లేనిది సడన్ గా ఏమైందండి? వాళ్ళకి ఎప్పుడు అలా అనిపించాలంటే అప్పుడు అనేస్తుంటారండి. అలాగా ఏంటండి? ఎప్పుడు అనాలనిపిస్తే అప్పుడు అలా అనేస్తుంటారు. అంటే 8 ఏళ్ల నుంచి అంటున్నారా? ఈ మధ్య కాలంలో అన్నారండి. అదే ఎందుకండి ఆ ప్రవర్తన ఎందుకు అలా మారింది అంటున్నాను. ఏదో పెళ్లిలో ఉన్నప్పుడు ఫోటోకి రమ్మని పిలవడానికే పొట్టిలారా అలాగండి. ఎదిరించి గెలవలేమని కామైపోతుందండి.
అదే అండి 8 ఏళ్ల నుంచి మీ అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటున్నా. 8 ఏళ్ళుగా ఎందుకు ఇబ్బంది లేదు, 8 ఏళ్ళ తర్వాత ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటున్నా. ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటారు కానీ పెద్దగా పట్టించుకోలేదు, వదిలేసేది. అంటే ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు మజాక్ లో ఏదన్నా అంటే కూడా సర్దుకపోతారు. అదే ఉద్దేశంతో బాడీ షేమింగ్ చేయాలని నలుగుట్ల అవమానపరిచే విధంగా మాట్లాడితే హట్ అవుతుంది. కాబట్టి అటువంటి పద్ధతి మార్చుకోమని చెప్పండి, పద్ధతి మార్చుకోమని చెప్పండి. ఇంకో విషయం నీరజ గారు, మేబీ పొట్టి పొట్టి అని పిలుస్తున్నారంటే ప్రేమతో కూడా పిలిచే సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రేమగా కూడా కొంతమంది భర్తలు భార్యల్ని పొట్టి అని పిలుస్తుంటారు. అది కూడా ఒకసారి క్లియర్గా అడిగి తెలుసుకొని మీరు ఫర్దర్గా మూవ్ అవ్వడం అనేది మంచిది. ఆమె ఏడ బాధపడుతుందంటే మన అందరిట్లా మజాక్ ఆడు జర ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా బాడీ షేమింగ్ చేసేట్లా ఆమె కొద్దిగా బాధపడుతుంది. అంటే అది కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకపోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి లేదు కొత్తగా అంటే ఇప్పుడిప్పుడే అట్లా పిలవడం అనేది కేవలం బాడీ షేమింగ్ ఉద్దేశమే కాకపోవచ్చు. కాకుంటే ఒకసారి ఇక వినకపోతే అతని ప్రవర్తన మానుకోకపోతే ఇక తప్పకుండా అధికారులను ఆశ్రయించే అవసరం ఎంతనైనా ఉంటది. ఎందుకంటే అది ఎక్కువ అవుతుంది, ఆ ప్రవర్తన అనేది కొద్దిగా ఎక్కువైపోయినప్పుడు కొద్దిగా మొన్నటిదాకా నాకు ఒక సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. అంటే నాకు కొద్దిగా సన్నిహితులైన వ్యక్తుల ఇంట్లోనే జరిగింది. ఏమైంది, పెద్ద కొడుకు తల్లి కొడుకులు ఇంట్లో ఉన్నారు. ఏదో మాట సడన్ గా అమ్మని ఏదో అన్నాడు, అంటే ఆమెకు బాధ కలిగించే విధంగా ఏదో అన్నాడు. అంటే ఏదో చిన్న విషయం తండ్రి ఎన్నో కొద్ది దూరంలో ఉన్నాడు. చిన్న కొడుకు ఏదో హాస్టల్కి వెళ్ళాడు, ఇంట్లో అమ్మ ఇంకా కొడుకు ఇద్దరే ఉన్నాడు. ఏమో అన్నాడు, కోపంలో మదర్ని ఏమో అన్నాడు. ఆమె డోర్ పెట్టుకొని సూసైడ్ చేసుకుందండి. ఆ పిల్లాడు ముందటి రూమ్ లోనే ఉన్నాడు. ఇంత కూడా అంటే సౌండ్ రావడం కానీ ఏది కావడం కానీ ఆ పిల్లాడు అనుకోలేదు. ఆ పిల్లగాడు కూడా అనుకోలేదు. అంటే కొన్ని టైమ్స్ లో ఏమవుతుంది అంటే చిన్న విషయాలతో కూడా మనుషులకు చాలా బాధ కలిగిస్తుంది. చాలా బాధలా లేకుంటే ఫ్రస్ట్రేషన్ లా ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియదు. అంటే దీన్ని అంటే ఒక మజాక్గా లేకుంటే ప్రేమతోనో అన్నదంటే దట్ ఇస్ ఓకే. అంటే ఇంటిమేట్ రిలేషన్షిప్ లా ఒకళ్ళు చిన్న ముద్దు పేర్లు పెట్టుకొని పిలవడం కానీ లేకుంటే ఒక ఎక్కిరిచినట్టు చేయడం కానీ అది వాళ్ళిద్దరు అంటే భార్యాభర్తల మధ్యలో అది సహజం. అయితే పబ్లిక్ లా అట్లా చేసుడు కరెక్ట్ కాదు అనే విషయాన్ని అతనికి ఒకసారి చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతాడో అనేది మీరు చూడండి. చూసినాక లేదు అదే విధంగా కావాల్సుకొని బాడీ షేమింగ్ చేస్తుందంటే మాత్రం మీరు పోలీస్ అధికారులను కలవండి, వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. ఈ సమస్యకు అనేది ఒక పరిష్కారం దొరుకుతుంది. ఓకే రామారావు గారు, మరొక కాలర్ అయితే ఉన్నారు, అనిల్ గారు యాదాద్రి నుంచి. అనిల్ గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, సమస్య ఏంటండి? సార్ ల్యాండ్ ఇష్యూ సార్. చెప్పండి సార్. మేము 2010లో ల్యాండ్ కొన్నాం సార్, అగ్రికల్చర్ ల్యాండ్. అయితే వాళ్ళు ఇప్పుడు వారసులమని పిల్లలు కేసేశారు. అది ఇప్పుడు అయితే వాళ్ళ సెకండ్ భార్య పిల్లలు వేశారు, ఫస్ట్ భార్య ఉన్నారు. మొత్తం ల్యాండ్ మీద కేసు వేయలేదు సార్. ఓన్లీ మాకు అంటే మొత్తం ల్యాండ్ వాళ్ళకు 3 ఎకరాలు 37 గుంటలు సార్. హలో చెప్పండి, వినిపిస్తుందండి సార్. అది అయితే మాకు 2 ఎకరాలు 37 గుంటలు అమ్మిరు, దాని మీద వేశారు సార్. అది విస్తీర్ణం ఎంత మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు పైన లేకుంటే కుటుంబ పెద్ద పేరు పైన ఉన్న విస్తీర్ణం ఎంత? 3 ఎకరాల 3 ఎకరాలు 37 గుంటలు సార్. 3 ఎకరాల 30 గుంటల 2 ఎకరాల 7 గుంటలు మీకు అమ్మిరా? 2 ఎకరాలు 37 గుంటలు 35 గుంటలు అమ్మారు. 2 ఎకరాలు 35 గుంటలు అమ్మారు. ఇప్పుడు అమ్మిండ్రు 2010లో సార్. 2010లో అమ్మినప్పుడు ఇప్పుడు మొన్న కేసు వేసి 22లో వేసారు సార్. 22లో వేసారు అంటే 10 సంవత్సరాలు 10-12 సంవత్సరాల తర్వాత. అవును సార్, మా తాత ఆస్తని వేశారు సార్.
అయితే ఈ మధ్యలో ఇటువంటి కేసులు చాలా వస్తున్నాయి. కాకుంటే రికార్డులో ఎవరి పేరు ఉండే? 2010లో రికార్డులో ఎవరి పేరు ఉండే? తండ్రి పేరు ఉంది సార్. తండ్రి పేరు. తండ్రి ఉన్నాడా, కాలం చేసిందా? తండ్రి మొన్న కేసు వేసినాక చనిపోయాడు సార్ మా మీద. అంటే తండ్రి ఇన్వాల్వ్మెంట్ లేదు, బిడ్డలు వేశారు. అదే అంటే మీకు అమ్మినాయన పేరు పైన భూమి ఉండే? అవును సార్. అమ్మినాక ఆయన కాలం చేసిండు. వాళ్ళ బిడ్డలు ఏం చేయమంటారంటే మాకు కూడా పాలున్నది, మాకు ఇవ్వకుండా ఆయన అమ్ముకున్నాడు. మీ మీద చెల్లదు కేసు, మీ మీద వేస్తే చెల్లదు కేసు. ఎందుకంటే మీ ఆనాటికి ఆయన పేరు పైన రికార్డులో ఆయన పేరు ఉన్నది కాబట్టి, ఓటీ ఇజాఫా ఆయన పేరు పైన అయింది కాబట్టి మీరు అది చూసుకొని కొన్నారు. కొన్నప్పుడు మీకేమి ఇబ్బంది ఉండదు. అయితే మోక మీద ఎవరు ఉన్నారు? మీరు ఉన్నారా? కబ్జాలో మేమే ఉన్నాం సార్. కబ్జాలో మీరే ఉన్నారు. పాస్బుక్లు అయినాయా మీకు? పాత పాస్బుక్లు ఉన్నాయి సార్, కొత్త పాస్బుక్లు కూడా వచ్చినాయి సార్ మాకు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగిందని వాళ్ళు అనుకుంటే వాళ్ళ తండ్రి గాని తాత గాని ఎవరైతే అమ్మిందో వాళ్ళ పైన కేసేయాలి. వాళ్ళకి ఏమన్నా వ్యక్తిగత ఆస్తులు ఉంటే ఆ ఆస్తుల నుండి వాళ్ళు రికవర్ చేసుకునే అవకాశం అనేది విత్ ఇన్ టైం ఉంటే చట్టం కల్పిస్తుంది. లేదంటే కొన్న వాళ్ళ మీద వాళ్లకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కోర్టు కూడా కొన్న వాళ్ళ పైన ఎటువంటి చర్యలకు అనేటిది ఉపక్రమించదు, తీసుకోమని చెప్పదు. అట్లా చట్టం కూడా చెప్పదు, అట్లా న్యాయశాస్త్రం కూడా చెప్పదు. అయితే అనిల్ గారు వాళ్ళు ఇట్లా తప్పుడు కేసు వేసిండ్రు, కేసును కొట్టేయమని కూడా మీరు అడగచ్చు. అనిల్ గారు తర్వాత కాల్ చేయండి, మా లీగల్ టీం మీ నెంబర్ తీసుకుంటారు, మీకు కాల్ చేస్తారు, మాట్లాడతారు. అయితే రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకు ఉన్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఏదేమైనప్పటికీ కుటుంబం అనేది మనకిచ్చిన అమూల్యమైన వరం. తగాదాలు వచ్చి అవి వెళ్ళాయని కానీ లేకపోతే సంబంధాలు అనేవి శాశ్వతం. ఒక మాటలో చెప్పాలంటే కేసులు గెలవడం కంటే మనసులు గెలవడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు మనం ఈ చర్చ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే చిన్న సమస్యలను పెద్దవిగా మారనీయకుండా చట్టాన్ని చివరి మార్గం వరకు కాకుండా మార్గదర్శకంగా తీసుకుంటే ప్రతి కుటుంబం సంతోషంగా నిలుస్తుంది. ఇలాంటి విలువైన సూచనలు అందించిన రామారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కుటుంబం కలిసి ఉంటే గెలుపెప్పుడు మీతో ఉంటుంది. అండ్ అంతేకాకుండా చూస్తూ ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.